పల్నాడు జిల్లాలో విద్యుత్ ఆర్టిజన్ల సమ్మెకు బీఎస్పీ సంఘీభావం తెలిపింది. జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న నిరవధిక సమ్మెలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆర్టిజన్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యా అర్హతలకు అనుగుణంగా ప్రమోషన్లు ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. అలాగే రైతుల సమస్యలపై కూడా బీఎస్పీ గళమెత్తింది. రైతులు పండించిన ప్రతి మొక్కజొన్న గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేసింది. ఎకరాకు సీలింగ్ విధించడం రైతులకు అన్యాయమని, వెంటనే తొలగించాలని సూచించింది. మార్కెట్లో గోదాములు, గన్నీ బ్యాగుల సమస్యలు పరిష్కరించాలని కోరింది. రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఉన్న మార్కెట్ను బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు పండించిన పంటకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి గింజను కొనాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులను మీరు వర్షాకాలంలో, మొన్న శీతాకాలంలో అనేక ఇబ్బందులకు యూరియా వేయకుండా గురి చేసినా వాళ్ళు కష్టపడి పండించిన పంటను కొనాలంటున్నాం. ఎకరాకు 26 క్వింటాల్లే కొంటా ఉన్నారని తెలుస్తుంది. రైతు పొలంలో 40 క్వింటాలు వండితే 40 క్వింటాలు కొనాలి, 50 క్వింటాలు వండితే 50 క్వింటాలు కొనాలి. గన్నీ బ్యాగుల కొరతను వెంటనే తీర్చాలని ఒక 10-15 లారీల గన్నీ బ్యాగులు తక్షణం తెప్పించి రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చూడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి ఇదే మార్కెట్లో 3 పూటలు అన్నం వండుకొని తింటూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఇబ్బందులను తక్షణం తొలగించి రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లాలోని మార్కెట్ యార్డ్లో ఉన్నాము. మార్కెట్ యార్డ్లో గత 10-15 రోజులుగా మొక్కజొన్న పంటను రైతులు తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్దారులు, మార్కెట్ వాళ్ళు ఏమంటున్నారంటే 1 ఎకరాకు 26 క్వింటాలు మాత్రమే కొంటామంటున్నారు. మరి మిగిలింది ఎక్కడ అమ్ముకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రైతుల తరఫున మాట్లాడుతుంది. మనం ప్రధానంగా మరి ఈ పంటను రైతులు చాలా టెక్నాలజీ ప్రకారం 1 ఎకరాకు 45 క్వింటాలు, 50 క్వింటాలు ఈ పంటలు పండించినప్పుడు మరి రైతులు ఏ విధంగా మరి పక్కోళ్ళకి అమ్మి నష్టపోతే దాదాపు నిద్రాహారాలు మాని నీళ్లు కట్టి పంటలు పండిస్తే ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే 26 క్వింటాలు మాత్రమే కొంటా అంటుంది. దీన్ని పూర్తిగా బహుజన్ సమాజ్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ప్రధానంగా రైతు ఏదైతే పంట పండించిండో 1 ఎకరాకు 40 క్వింటాలు కానీ 45 క్వింటాలు కానీ ఎంత పండించినా ఆయన పాస్బుక్ తీసుకొని కంపల్సరీ రైతుకు మద్దతు ధర ఏదైతే మీరు ఎకరాకు 1 క్వింటాల్కి 2400 అంటున్నారో దాన్ని తప్పకుండా ఇవ్వాలని మేము బహుజన్ సమాజ్ పార్టీకి అంటున్నాం. అదేవిధంగా ఇక్కడ రైతులకు అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి. దాదాపు 10 రోజులుగా వాళ్ళు నిన్న రోడ్ల మీదకి ఎక్కితే మాత్రం ఈరోజు బస్తాలు ఇస్తున్నారు మరి. కానీ బహుజన్ సమాజ్ పార్టీగా ఏమంటున్నామంటే బహుజన్ సమాజ్ పార్టీగా రైతులు పండించిన పంటను ఆంక్షలు లేకుండా కొనాలి, రైతులకు పూర్తిగా మద్దతు ధర ఇవ్వాలి, రైతులకు సకాలంలో వితిన్ 15 రోజుల్లోగా డబ్బులు ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. దీని మీద ప్రభుత్వం ఎంబడే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని, ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతు దగ్గర ఉన్నటువంటి మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నాగర్ కర్నూల్ వేదికగా తెలియజేస్తున్నది. ये 23 तारीख వరకు అంటున్నారు. మరి రైతులు 23 తారీఖు వరకు కొంటారు. ఈరోజు నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డ్లో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రైతులను సందర్శించడం జరిగింది. మొక్కజొన్న పంట దాదాపు ఒక 10 రోజులుగా మరి యొక్క యార్డ్ని తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ 1 ఎకరాకు 26 క్వింటాలు మాత్రమే కొంటామని ఆంక్షలు పెట్టిండ్రు. మిగిలిందంతా మళ్ళీ దళారులు కొనేటువంటి ఒక డ్రామా జరుగుతుంది. కాబట్టి మేమేమంటున్నామంటే బహుజన్ సమాజ్ పార్టీ తరఫున రైతు ఎంతైతే పండిస్తాడో 1 ఎకరాకి, అది 40 క్వింటాలు కానీ 50 క్వింటాలు కానీ 45 కానీ
తప్పకుండా రైతు పండించినటువంటి పంటను మొత్తం తన పాస్బుక్ తీసుకొని మరి ఆ పాస్బుక్ ద్వారా అయితే 1993లో బీటెక్ వన్కి అసలు పెద్ద అది ఉంది. అయినా ఈరోజు ఆర్టిజనల్గా మీరు చేస్తున్నారు, చాలా గ్రేట్. కాబట్టి బీటెక్ చేసిన వాళ్ళకు వాళ్ళ అర్హత ఆధారంగా కూడా వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీగా మేము అడుగుతున్నాం. ఇది బాధ్యత. ఒక గవర్నమెంట్ ఒకరిని అపాయింట్మెంట్ చేసుకున్నట్టే పూర్తిగా మన మొత్తం వాళ్ళ కుటుంబాన్ని మొత్తం పోషించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదేందో లేబర్ యాక్ట్లో ఉంది అంటే కొంతమంది ఏంది భయ మీరు 8 గంటలు మిగిలిన 8 గంటలు కాదు, 24 గంటలు మీకోసం పనిచేసేటువంటి ఈ సమాజం కోసం పనిచేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత, అది చట్టం చేయబడ్డది. కానీ అదేందో మీరు 8 గంటలు చేసారు ఇంటికోరని కాదు, 24 అవర్స్ చేసేటువంటి డ్యూటీ. కాబట్టి ఈ డ్యూటీకి మేము మీకు సరిసమానం ఏవైతే విద్యుత్ సంస్థలో ఒకే విధానం ఒకే పాలసీ ఉండాలని మీకు పూర్తిగా మేము మద్దతు ఇస్తామని తెలియజేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఇంకా ముందర జరగబోయే కార్యక్రమం దేనికైనా బహుజన్ సమాజ్ పార్టీ ముందుంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చండి. మీకు అందరికీ ప్రత్యేకంగా నమస్కారం. జై హింద్.